ఒక ఇంట్రెస్టింగ్ కాల్ వచ్చింది నాకు. మాట్లాడిన తర్వాత ఏం తెలిసిందంటే, నా అంగము 2 ఇంచెస్, 3 ఇంచెస్ ఉంది. మరి నేను పెళ్లి చేసుకోవచ్చా? లేదా? ఎందుకంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఒక ప్రశ్న వచ్చింది. అతని ఏజ్ చూస్తే చాలా యంగ్ అబ్బాయి. అంటే 24 ఇయర్స్. ఈ 24 ఇయర్స్‌లోనే అతని పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇక పెళ్లి అవుతుంటే నాకు భయమైతుంది సార్. నా అంగం చిన్నగా అనిపిస్తుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ప్రాబ్లమ్ ఆ అబ్బాయికే లేదు. చాలా మందికి ఉన్నది. నా దగ్గర 25-30 కేసులు వచ్చినాయి 1 వీక్‌లోనే. వాళ్ళకు ఏంటంటే అంగం చిన్నగా అయిపోయింది, ష్రింక్ అయిపోయింది, చిన్నగా అయిపోయింది, సన్నగా అయిపోయింది. వెనక ఇటు రూట్ ఆఫ్ ద పెనిస్ ఏదైతే ఉందో అది చాలా డీలగా అయిపోయింది, సన్నగా అయిపోయిందని. ఇది ఎందుకు అవుతది? దీని గురించి తెలుసుకుందాం. అసలు ఎంత ఉండాలి? ఇది అవుతే మరి పెళ్ళికి వెళ్ళొచ్చా లేదా? దాని గురించి అంతా మాట్లాడదాం. చూడండి, అంగం ఎప్పుడైనా సరే మీకు ఒకవేళ పుట్టుకతో చిన్నగుందనుకోండి, దాన్ని మైక్రో పెన్నిస్ ఏదో అంటారు. అది వేరే విషయము. చాలా చిన్నగుంటాయి. సామాన్యంగా ఏం చేసుకుంటారంటే చాలామంది యూజువల్లీ హస్తప్రయోగం అది ఇది చేసి దాన్ని మిస్‌యూజ్ చేసి డెలికేట్ ఉంటుందది అని ఆ డెలికేట్ ఆర్గాన్‌ని మిస్‌యూజ్ చేసి దాన్ని పాడు చేసుకుంటారు. ఏ బాడీ పార్ట్ అయినా సరే ఒకవేళ మంచి బ్లడ్ సప్లై, మంచి రక్తం ఒకవేళ అక్కడ సప్లై అవుతే దానికి మంచి నరిష్మెంట్ జరిగి దొరుకుతుంది. ఆ నరిష్మెంట్ దొరికిన తర్వాత అది హెల్తీగా అవుతుంది. ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. స్కిన్ తీసుకోండి. యునానీలో కాన్సెప్ట్ ఏంటంటే స్కిన్ అంటే స్కిన్ మీద ఒకవేళ ర్యాషెస్ వస్తే, స్కిన్ డ్రై అయిపోతే, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తే, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే మేము బ్లడ్ ప్యూరిఫైయర్స్ ఇచ్చి స్కిన్ని మంచిగా చేస్తాము. బ్లడ్ ప్యూరిఫైయర్స్ ఇచ్చి స్కిన్ని మంచిగా చేయడం అంటే ఏంటి? బ్లడ్ ఫ్లోని మంచిగా చేసి బ్లడ్‌ని అక్కడ మంచిగా చేస్తాము. స్కిన్ మంచిగా అయిపోతుంది. అలాగే ఒకవేళ మనము అంగం సైజు మంచిగా కావాలంటే బ్లడ్‌ని అంటే బ్యాలెన్స్ డైట్ ఇచ్చి బ్లడ్‌ని అక్కడ మంచిగా ఫ్లో అయ్యేటట్టు చూస్తాము. దాంతో ఏమవుతుందంటే అంగానికి మంచి నరిష్మెంట్ దొరుకుతుంది. బ్యాలెన్స్‌డ్ ఏదైతే ఉంటుందో డైట్ అది దొరుకుతుంది. దాని వలన అది గ్రో అవుతుంది. లావు కావచ్చు, పొడవు కావచ్చు అవుతుంది. కానీ ఇక్కడేంటంటే మీకు 20 ఏండ్ల లోపల మాక్సిమం 21 ఇయర్స్‌లోనే మీ అంగం సైజు డిసైడ్ అయిపోతుంది. మరీ దానికి ఒకవేళ నేను అంటే యూజువల్లీ చాలామంది ఏం చూస్తుంటారంటే పోర్న్ మూవీస్, అడల్ట్ మూవీస్ అవన్నీ చూసి మాకు గూడా అలాంటి సైజ్ కావాలి, మాకు గూడా అలాగే కావాలని చాలామంది చూస్తుంటారు. అది తప్పు. అది చూసి డబ్బులెన్నో ఖర్చు పెట్టిస్తారు, ఆన్‌లైన్ తెప్పిస్తారు. అవన్నీ ఆపేయండి. మీకు నేచురల్ వేలో మీరు పోగొట్టుకున్న సైజు, మీరు పోగొట్టుకున్న లావు అదంతా నేను మళ్ళీ వచ్చేటట్టు మెడిసిన్స్ ఇస్తాను. ఆ మెడిసిన్స్ వాడడం వలన మీకు సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. జీరో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అస్సలు సైడ్ ఎఫెక్ట్సే ఉండవు. మన మెడిసిన్స్ ఇప్పటి నుంచి కాదు. అంటే ఇది వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఈ యునాని మెడిసిన్స్ ఉన్నాయి. యునాని మెడిసిన్స్ అంటే ఇదొక టైప్ ఆఫ్ హెర్బల్ మెడిసిన్. హెర్బల్ మెడిసిన్స్‌లో అంటే వనమూలికలతో తయారు చేస్తారు. కెమికల్స్ ఉండవు. అందుకే ఈ మెడిసిన్స్ వాడితే అసలు ప్రాబ్లమే రాదు. ఇప్పుడు ఈ ప్రశ్నకొస్తే మనము అబ్బాయి ఏమడుగుతున్నాడంటే పెళ్లి చేసుకోవచ్చా లేదా? నేను ఏం చెప్తానంటే మీకు ఒకవేళ 3.5 ఇంచెస్ 3.5 ఇంచెస్ ఉంటే చాలు. టెన్షన్ తీసుకోని అవసరం లేదు. అది మీరు ఎప్పుడైతే మీ కోరికలు వస్తాయో గట్టిగా ఉండాలి. అది చూసుకోండి. ఇంకోటి మీ మైండ్‌లో ఎందుకంటే ఇది వచ్చేసింది, చిన్నగా అయిపోయిందని అది పోదు. మళ్ళీ అమ్మాయిలు కూడా ఇవాళ రేపు ఫాస్ట్. మీకెలా అపోహ ఉంది వాళ్ళకి కూడా అపోహలుంటాయి. అరే ఇదేంది అని ఫేస్ మీదనే చెప్తారు. నా దగ్గర ఒక కేస్ వచ్చింది 6 మంత్స్ బ్యాక్. అతను అంటే అమ్మాయి ఏం చెప్తుందంటే చూసి అరే ఇంత చిన్నగా ఉంది అని చెప్పింది. ఇక ఇతని మైండ్‌లో కూర్చుందది. దాని తర్వాత ఇక అక్కడ పోవాలంటే అసలు చేయాలంటే అతనికి ఇంట్రెస్టే రావట్లేదు. అయితే ఇలాంటిది ఎప్పుడైనా సరే ఇబ్బందులొస్తాయి. పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ రాకూడదు. పెళ్లి కంటే ముందే ప్రీ మెరైటల్ చెకప్ అంటారు దాన్ని. ఏదో ఒకటి చేయించుకోవాలి. ప్రీ మెరైటల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. తీసుకొని మీ సైజ్‌ని ఇంప్రూవ్ చేసుకోండి, లావు చేసుకోండి, గట్టిగా చేసుకోండి. ఏ సమస్యలు లేకుండా చేసుకొని హెల్తీగా ఉండి అప్పుడు పెళ్ళికెళ్ళండి. ఇప్పుడు మీకు ఒకవేళ 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ ఉంటే నా దగ్గర వచ్చేయండి. మీరు అసలు భయపడనవసరం లేదు.
ఫియర్ చాలా భయం ఉంది చాలా మందికి. అందుకే నేను చేసుకోవట్లేదని 31, 32, 33 ఇయర్స్ పోతున్నాయి గానీ వాళ్ళు ఇదే భయంతో చేసుకోవట్లేదు సార్ అంటున్నారు. ఇప్పుడు మీ వీడియోస్ విన్న తర్వాత నేనొచ్చాను చూద్దామని, మాట్లాడదామని ఏమవుతుందని అలా హ్యాపీగా మెడిసిన్ తీసుకెళ్ళి అంటే ఆయనకు కొంచెం వర్కౌటు, కొంచెము డైటు అదంతా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అంతేగాని మనం ఏం చేస్తామంటే రూట్‌తోని అంటే వాళ్ళకి ప్రాబ్లమ్ ఏందో తొలగిచ్చేస్తాం. చిన్న మాట నేనేం చెప్పానంటే యోని లోతు ఏదైతే ఉంటుందో అది 3.5, 4 ఇంచులు. మాక్సిమం 2.5-3, 3.5 అంతే. అంత ఉంటే చాలు. ఎందుకంటే అక్కడే గదా క్లిటోరిస్ ఏదైతే ఉంటుందో అక్కడే రబ్ అవుతుంది. అక్కడే వాళ్ళకు విపరీతంగా ఒక రకమైన ఆనందం వస్తది. అదే ఆర్గాజం. దానికి అవసరం లేదు మరి ఇంత పొడుగుండాలి, అది ఉండాలి, అది చూసినట్లు మీరు అదంతా తప్పు అని కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. అతను హ్యాపీగా ఎళ్ళాడు. అంటే ఇప్పుడు మెడిసిన్స్ తీసుకొనెళ్లారు. తర్వాత మ్యారేజ్‌కి కూడా ఎళ్ళిపోతారు. చాలామంది ప్రీవియస్‌లీ కూడా నేను ట్రీట్ చేశాను. హ్యాపీగా ఉన్నారు. సో వ్యూవర్స్ మీకు వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఆన్‌లైన్ ఆ జెల్లు తెప్పిస్తుర్రు, ఆ క్రీమ్ తెప్పిస్తుర్రు, అది పెట్టి అంతా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఉన్నది పోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. మన మెడిసిన్స్‌తో కంప్లీట్ ట్రీట్మెంట్ శాశ్వత నివారణ మీరు చేసుకోవచ్చు. సైజు మీది పోగొట్టుకున్నది మీరు రీగెయిన్ చేసుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.